ఇక్కడైతే షూటింగ్ కి వచ్చిన లేడీస్ అయితే ఉన్నారా చేశారన్నమాట. బాగుంది. ఇదిగో లైటింగ్ కూడా వేసారన్నమాట. ఈవినింగ్ పూట చీకటి అయిన తర్వాత ఈ లైటింగ్ చేస్తారన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి ఇదైతే అరకు వ్యాలీ షూటింగ్ ప్లేస్ అన్నమాట. ఇదే అన్నమాట అరకు పైనేర్ అంటారు. చూడండి లోపల ఏ విధంగా ఉందో చూడండి. అవతల అయితే టికెట్ కౌంటర్, అది మేము తీసుకొని ముందుగానే టికెట్ ఇప్పుడు అయితే లోపల వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎంట్రన్స్ అన్నమాట ఇది. మా అతనైతే మా మాయ ముందుగానే వెళ్తున్నారు. చూడండి చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో, చాలా హైట్ అనమాట. ఇది టేకి చెట్లు లాంటివి కానీ కాస్ట్ ఎక్కువ అనమాట. అవతలంతా అనమాట. కొంతమంది సీరియల్స్ తీస్తున్నారు. అలానే యువతలు చూస్తే వీళ్ళందరూ కూడా రీల్స్ చేయడానికి వచ్చారు అనమాట. వీళ్ళు ఒడిశా వాళ్ళు లేడీస్ చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళ మొక్కలు. యువతలు చూడండి ఫ్రెండ్స్, పూలతో పాటు గార్డెన్ వేస్తారు అనమాట. పూల గార్డెన్ అదిగో చూడండి, చాలా బాగుంది అనమాట. నాకైతే నచ్చింది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఫ్లవర్స్ అనమాట. ప్రొద్దు తిరుగుడు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అరకు పైనర్ దగ్గర వచ్చిన తర్వాత గార్డెన్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఇలా డెకరేషన్ చేశారనమాట. రండి చూపిస్తాను. ఇదైతే గొడుగు మాదిరిగా ఉంది, కానీ ఇది గొడుగు కాదనమాట. ఏదో జస్ట్ టూరిస్టుల కోసం డెకరేషన్ చేశారనమాట. చాలా బాగుంది అనమాట. నాకైతే నచ్చింది. చూడండి అంతా ఇది చెక్కతోనే చేశారనమాట. బాగుంది. ఇదిగో లైటింగ్ కూడా వేసారనమాట. ఈవినింగ్ పూట చీకటి అయిన తర్వాత ఈ లైటింగ్ చేస్తారనమాట. చాలా బాగుంది. దాన్ని చూపిస్తున్న అవతల అక్కడైతే షూటింగ్ అవుతుంది. సినిమా షూటింగ్ సంబంధించి చేసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను. ఈరోజు మనం వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకుందామని లోపల వెళ్తే నాకు కనిపిస్తున్నాయి అన్నమాట. చాక్లెట్లు, తర్వాత బిస్కెట్లు అని, టీ అని అనేక రకాలవి కనిపిస్తున్నాయి అన్నమాట. నేను ఇప్పుడు ఒక 10 రూపీస్ది తీసుకుంటున్నాను అన్నమాట. చాక్లెట్లు కాఫీ చాక్లెట్ మాదిరిగానే ఉంటాయి, కానీ అది దేంతోనో తయారు చేశారనమాట. మనకు డైరీ మిల్క్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను 2 తీసుకుంటున్నాను. చూడండి అక్కని అడిగి తీసుకున్న తర్వాత నేను జేబుకి నింపుకొని తీసుకొస్తాను. చూడండి బయటకి. చాక్లెట్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఉంది. చూడండి తుర్భుజం లాగా ఉంది అనమాట. చాలా బాగుంది. నేను అప్పుడైతే తిని చూపిస్తాను. చాలా సూపర్ ఉంది. టేస్ట్ అయితే బాగుపడింది. ఇప్పుడైతే పైకి ఎక్కి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పైకి ఎక్కుతున్నాను అనమాట. పైనుంచి ఎక్కి చూపిస్తాను ఏ విధంగా ఉందో, కిందన అంతా ఎలా కనబడుతుందో. చూడండి ఇవైతే మెట్లుతో లాగా చేశారనమాట. చెక్కతో అంతా కట్టారు. చాలా బాగుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి పైన ఎక్కామన్నమాట. చెక్కతో కట్టిన స్లాబ్ దగ్గర పైనుంచి చూస్తుంటే చాలా బాగుందన్నమాట. కిందకి చూడండి అంత గార్డెను. కిందనైతే అవతల సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఇవతల అయితే వెబ్ సిరీస్ షూటింగ్ అవుతుంది. చూడండి ఇక్కడైతే వెడ్డింగ్ షూట్స్ అవుతాయి అన్నమాట. చాలా బాగానే చేస్తారు అందరూ. మాకైతే ఇక్కడ రావడం వల్ల ఈరోజు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ బుడపలతో అయితే ఇది ఉయ్యాల మాదిరిగా చేశారనమాట. ఉయ్యాల చూడండి. నేనైతే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూడండి ఇలా ఊగుతుంటే అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ అరకు పైనర్లో వస్తే ఈ విధంగా ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేబుల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని ఏమైనా భోజనాలు గట్రా ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా బాగుంది. 2 కాదు 3 కూడా కూర్చోవచ్చు ఇక్కడ అనమాట. చాలా బాగుంది. ఇదంతా రౌండ్ అనమాట. ఇది వస్తుందండి. ఇక్కడ కూర్చోవచ్చు. సెట్ అయితే చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను పట్టుకోలేకపోతున్నాను. చూడండి అలా ఇలాంటి సెట్లు అంతా ఉన్నాయి అనమాట. చూడంండి చాలా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రౌండ్ మొత్తం చాలా బాగుందన్నమాట. చెట్లు అంతా హైట్గా పెరిగి మార్నింగ్ పూట అయితే పొగ మంచుతో కప్పేసి ఉంటుంది అనమాట. మేము మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి పొగ మంచు ఏం కనబడట్లేదు అనమాట. మీరు ఎప్పుడైనా అరకులో వచ్చినప్పుడు అయితే ఈ ప్లేస్ని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్.